అందరికీ గుడ్ మార్నింగ్. మైక్ పని చేయమని మైక్ బంద్ చేయవా? మంచి క్లిస్టర్ క్లియర్ వట్టేనే అనవసరంగా ఓటు మనదే, ఓటు మనదే, గెలిపిద్దాం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీసీ అభ్యర్థులను, గెలిపిద్దాం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీసీ అభ్యర్థులను. జై బీసీ, గాజుల సింధన నాయకత్వం. మేమెంతో ఓటు మనదే, ఓటు. థ్యాంక్ యూ. చేసే లోగోలు పెడతారా? అక్కడే అవసరం లేదా? ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇక్కడ లోగోస్ పెడతారని ఏం అవసరం లేదా? ఇక్కడ పైసలు ఇచ్చింది కాబట్టి అందరికీ ఒక్క ప్లీజ్ అన్నగారు ఒక్క 2 minutes. అందరికీ శుభోదయం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి జగిత్యాల గౌరవ పాత్రికేయ సోదరులు, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వీడియోగ్రాఫర్ మిత్రులు, అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేష్ గారి ఆధ్వర్యంలో ఇంత తక్కువ సమయంలోనే ఈ సమావేశం జరిగినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో నాతో పాటు గెలిపిద్దాం గెలిపిద్దాం బీసీ అభ్యర్థులను గెలిపిద్దాం గెలిపిద్దాం ఓటు మనదే, ఓటు మనదే, మేమెంతో గడ్డరా, ఓటు మనదే, ఓటు మనదే, గెలిపిద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను. మీరందరూ ప్రసన్న హరికృష్ణ గారి 3వ నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని కోరుతున్నాము. జై బీసీ. ఇలా బీసీ బిడ్డల గెలుపు ఎవడు ఆపలేడు. 100% తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసుకోండి. ఇలా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్, అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఇలా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇలా ప్రసన్న హరికృష్ణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి మల్క కుమరయ్య, ఈ 3 బీసీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఈ 3 బీసీ అభ్యర్థులు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రెడ్డి పాలన చివరి పాలన కాబోతుంది. ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డలు గెలవడం ద్వారా రాష్ట్రంలో రెడ్ల రాజకీయ పాలనకు బీసీలు చరమగీతం పాడబోతున్నారు. ఇవాళ ఇవే ఈ రెడ్లకు, ఈ కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలు కాబోతున్నాయి. ఈ బీసీ అభ్యర్థులు గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాడు రేపు ఉరితాడు కాబోతున్నాయి. మీరు కాసుకోండి. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, సబ్బండ కులాలంతా మీకు అధికారం ఇస్తే ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నా. నిన్నగాక మొన్న హైదరాబాద్లో ప్రగతి భవన్లో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టి బీసీ కులగణన చేసినాం, చరిత్ర సృష్టించినాం, త్యాగం చేసినాం, మీరు బీసీ కులగణను ప్రజల్లోకి తీసుకుపోండి అన్నాడు. బీసీ కులగణన చేసి మన నెత్తిన కొట్టుకోవడానిక? బీసీ కులగణన చేసి ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలి కదా. నరేందర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ జెండా పట్టుకున్న మీరు టికెట్ ఇచ్చారు? నరేందర్ రెడ్డిని ఏ రోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన ప్రచారం చేశాడు? ఏ రోజు ఆయన కష్టపడ్డటువంటి చరిత్ర ఉన్నది? మా త్యాగాలతోటే కదా తెలంగాణ వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, సబ్బండ కులాలు ఓట్లు వేస్తేనే కదా కేసీఆర్ను గద్దె దింపి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది. అది మరిస్తే ఎట్లా? 1000 ఎలుకలు తిన్న పిల్లి అట పుణ్యం దక్కాలని తీర్థయాత్రలు బయలుదేరిందట. ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన కూడా గట్టే ఉంది. ఇవాళ మేము అంటున్నాం,
సామాజిక న్యాయం ఎజెండా అని రేవంత్ రెడ్డి అనే మాట ఆయనకు హక్కు లేదు, ఆయనకు నైతిక హక్కు లేదు. సామాజిక న్యాయం మాట అనే ఊసెత్తొద్దు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కరీంనగర్కి వస్తున్నావు కదా, ఇదే కరీంనగర్ నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఏ బిడ్డకు సామాజిక న్యాయం జరిగిందని నేను అంటున్నా. ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్ పర్యటనకు వస్తున్నావు? ఈ కరీంనగర్ పర్యటనకు వచ్చి ఈ 5% లేని ఆయనకు టికెట్ ఇచ్చి 90% ఉన్న వాళ్ళను ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని మీకు ప్రశ్నిస్తున్నా. ఈ 90% మంది ఓట్లను మీకు రెడ్లకు నిరాకరిస్తున్నాం. మీకు వెయ్యం కాక వెయ్యమిగా ఎందుకు వేయాలి? బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం చేసామని ఓట్లు వేయాలి? ఇవాళ నేను అంటున్నా, మొన్న 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తేందుకు గాంధీ భవన్లో ఇదే పిసిసి అధ్యక్షుడు ఇవాళ బీసీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ 3-4 ఏళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ బీసీనే ముఖ్యమంత్రిని చేస్తుందని చెప్పాడు. అంటే వాళ్ళకు ఓటమి భయం ఎంత పట్టుకుంటే ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా బీజేపీ పార్టీ బీసీ సీఎం అంటున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే అది పార్టీ కాదని నాకైతే తెలియదు. నిన్ననే హైదరాబాద్లో లేఖ రాసిన, బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఇంత వేడెక్కింది. కేసీఆర్ గారి అధ్యక్షతన హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. వస్తాయో రావో ఉప ఎన్నికల గురించి, ఉప ఎన్నికలు వస్తే 10 మంది అభ్యర్థులను మనమే గెలుస్తామంటున్నాడు. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నీ పాత్ర ఏంది? మీరు ప్రజాస్వామ్య పార్టీ కదా, పోనీ మీరు నిలబడలేదు. ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకు, ఒక పూల రవీందర్కు, ఒక బీసీ, ఒక కుమరయ్యకు మద్దతు ఇవ్వండి. మీ చిత్తశుద్ధి చాటుకోండి. అమ్మ కవితమ్మ గారు మాటికి జగిత్యాల వస్తావు కదా, మరి ఈ జగిత్యాల గడ్డ మీద నుంచి కవితమ్మ గారిని ప్రశ్నిస్తున్నా. మీరు ఇవాళ మీరు ఎందుకు బయటపడడానికో, మీ పేరు ఏమిటికి రావడానికో మాకు తెలియదు, కానీ ఇవాళ బీసీ సంఘాలు, కుల సంఘాలను మీటింగ్లు పెడుతున్నావు కదా. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, మేము ప్రజాక్షేత్రంలో బీసీ అభ్యర్థులకు మద్దతు నిలబడ్డాం. మీరు కూడా కవితమ్మ గారు రండి, మేము స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం, కవితమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. మా బీసీ బిడ్డలకు మద్దతుగా నిలబడండి. మీరు ఈ 3 పార్టీలు అన్యాయం, బీసీలను అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేదు. ఇక చివరిగా ఇక్కడ ఇప్పుడు జరిగే ఎన్నికలు, అదేవిధంగా అంజిరెడ్డి అవకాశవాద రెడ్డి. అంజిరెడ్డి ఎవడో ఎవరికి తెలియదు. కరీంనగర్ చౌరస్తలా కూర్చొని అంజిరెడ్డి అని ఇవాళ చిన్నపిల్లల నుంచి ముసలమ్మ వరకు ఆయన ఎవరు అంటున్నారు. ఇవాళ కరీంనగర్లో తెలియడు, నిజామాబాద్లో తెలియడు, ఆదిలాబాద్లో తెలియడు, ఆయన పుట్టిన సంగారెడ్డిలో కూడా తెలియడు. అట్లాంటి అంజిరెడ్డి అవకాశవాద రెడ్డిని ఇవాళ నమ్మాలా? ఈ అంజిరెడ్డి అనేటోళ్ళని, ఈ అవకాశ రెడ్డను, ఈ వ్యాపారస్తులను, దొంగ నోట్లతోటి దొంగ ఓట్లను కొనేటువంటి వీళ్ళను రాజకీయ సమాధి చేయవలసిన అవసరం ఉంది. నేను అందుకనే పట్టభద్రులకు, ఉపాధ్యాయ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు, ఇది 2 వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు. ఇక్కడ స్పష్టంగా రెడ్డి వర్సెస్ బీసీ. ఇవాళ 5% ఉన్న రెడ్డి గెలుస్తారా, 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గెలుస్తారా? ఇలా స్పష్టంగా తేల్చుకోవాలి. ఇప్పుడు జరిగేటువంటి యుద్ధం ఓట్ల యుద్ధం. ఈ ఓట్ల యుద్ధంలో మనం గెలిస్తే రేపు 100% బీసీలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుంది. ఇప్పుడు కనుక పొరపాటునో గ్రహపాటునో ఇప్పటికే అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి ఇవాళ ఓటుకు నోట్ల రాజకీయం తెరలేపారు. నేను అంటున్నా, బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నోట్ల రాజకీయాలను బొందబెట్టాలి. నోట్లను తిరస్కరించండి, ఓట్లను బీసీ బిడ్డలకు వేయండి. నోట్లను వాళ్ళు ఇచ్చేటువంటి దొంగ నోట్లను, సారా లిక్కర్ను, బిర్యానీ పొట్లాలను వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి ఇవాళ ఎంగిలి మెతుకులు మనకు అవసరం లేదు. ఆత్మగౌరవంతో నిలబడండి. ఈ ఎన్నికలు బడుగుల ఆత్మగౌరవానికి, బలిసినోల ఆధిపత్యానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు రేపటి తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించే ఎన్నికలు. 2028కి ఈ సెమీఫైనల్ లాంటి ఎన్నికలు. ఈ సెమీఫైనల్ ఎన్నికల్లో ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి. ఇవాళ న్యాయమే ధర్మమే మనం గెలిపిస్తుంది. ఇవాళ నేను చెప్తున్నా, ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి
ఒక నిక్కర్స్ అయినటువంటి నిజాయితీ కలిగినటువంటి ఒక విద్యావేత్త ఇవాళ మన ముందు ఉన్నాడు. కాబట్టి ప్రసన్న హరికృష్ణ గెలవడం అంటే అది బీసీలు గెలవడంగా భావించాలి. ఇవాళ కొమరయ్య గెలవడం అంటే బీసీలు గెలవడంగా భావించాలి. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిలబడ్డ చోట మేము మద్దతు ఇస్తాం. మనమంతా ఒకే తాను ముక్కలం. ఇవాళ ఖచ్చితంగా మనం ఒకటి ఉండాలి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, అంజిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక్కటైపోతారు, మనం ఎందుకు ఒకటి కావద్దు? అంజిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగి నేతలు, కషాయ నేత. ఆయన కాంగి నేత, ఈయన కషాయ నేత. పొద్దుగాల తిట్టుకుంటున్నారు, రాత్రిలు ఒక్కటవుతున్నారు. ఒక్క బీసీ బిడ్డను ఓడించడం కోసం చీకటి మాట రాజకీయాలు చేస్తున్నారు. ఒక బీసీ బిడ్డను ఇవాళ ఓడించి బీసీ వాదాన్ని, ఒక బీసీ బిడ్డని కాదు, ఇక్కడ బీసీ వాదాన్ని ఓడించడం కోసం ఇవాళ ఇద్దరు ఒకటైరు చీకటి రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళు ఒకే తాను ముక్కలు, బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు కాదు, బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు ఇవాళ నేను అంటున్నా, అగ్ర కులాలకు ఈ రెడ్లకు ఓట్లేస్తే అది మురిగిపోతుంది, అగ్ర కులాలకు ఓట్లేస్తే అది మోరిలవుతుంది, బీసీలకు ఓట్లేస్తే ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. రేపు 100% బీసీల రాజ్యం తెచ్చిపెడుతుంది. కాబట్టి విజ్ఞులైనటువంటి, విజ్ఞత కలిగినటువంటి, మేధావులైనటువంటి నిరుద్యోగులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, కవులు, రచయితలు, సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు అందరూ జట్టు కట్టాలి, ఒక్కటి కావాలి. ఓటు అనే ఆయుధంతో ఈ రాజకీయ యుద్ధంలో బీసీ బిడ్డలకు ఓట్లేసి గెలిపించి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ గడ్డ మీద బీసీ జెండా ఎగిరేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.